హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మీకు పన్నీర్ మసాలా కర్రీ నేను ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే పన్నీర్ తీసుకొని మీడియం సైజ్ అనేవి కట్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ ట్రై చేసింది అయితే ఆర్మీ క్వార్టర్స్లోనే. అప్పుడు మా ఆయన కోసం అయితే నేర్చుకున్నా. అప్పటి నుంచి ఫేవరెట్ అయిపోయింది. వీక్లీ వన్స్ అన్న అక్కడ ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు చేసుకొని తింటుండే. ఇక్కడైతే మ్యాక్సిమం అంత చేయను. ఎప్పుడైనా మా ఆయన లీవ్లో ఇంటికి వస్తేనే చేస్తాను. ఎందుకో ఈరోజు తినాలనిపించి ఫ్రిడ్జ్లో అయితే ఉండే పన్నీర్ అదైతే ఇప్పుడు నేను చేస్తున్న కర్రీ అనేది చూపిస్తా చూడండి. పన్నీర్ అనేది మీడియం సైజ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కూడా తీసుకొని కట్ చేసుకోండి. హోటల్ స్టైల్ కంటే మనం ఇంట్లో చేసిందవే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే మ్యాక్సిమం నేను బయట నుంచి అయితే ఏవి తేను, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరైతే చూడండి ఒకసారి, మీరు కూడా సింపుల్గా చేసుకుంటారు, టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నా. అందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసి పన్నీర్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీది. కాబట్టి ఫస్ట్ అయితే పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడైతే నేను పక్కన తీసుకుంటున్నా ఒక ప్లేట్లో. పక్కన తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇప్పుడైతే ఇందాక మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇక్కడైతే నేను ఎలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా కొంచెం వేసేసి మసాలాస్ అనేవి, తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న వేసేసి ఇందులోనే జీడిపప్పు అనేది వేసుకోవాలి. అలాగే టమాటో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మనము మిక్సీ జార్లో అనేది తీసుకొని అందులోనే అల్లం, వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకుంటున్నా. అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి ఇక్కడైతే కొంచెం జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు అనేది వేస్తున్నా నేను. ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా వేసేసి ఇందులోనే పసుపు, కారం, ఉప్పు, ధనియా మసాలా అనేది వేసేసి ఒక్క 10 నిమిషాలు అనేది మగ్గించుకోండి. మగ్గిన తర్వాత ఇప్పుడైతే పన్నీర్ పీసెస్ అనేవి యాడ్ చేస్తున్నా. ఫ్రై చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసేసి ఇందులోనే పన్నీర్ మసాలా అనేది కొంచెం యాడ్ చేసేయండి. అలాగే కసూరి మేతి కూడా యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి కర్రీ అయితే చాలా బాగుంది. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఆర్మీ పర్సన్కి అమ్మాయి అనేది దొరుకుతుంది. అదే అమ్మాయికి ఆర్మీ పర్సన్ అయితే దొరకదు. అవునా కదా? కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.